ఓం శాంతి. అవ్యక్త సాధనలు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తెలుసుకుందాము బాప్దాదా మాలలో మణిగా అవ్వడానికి పరిశీలన శక్తిని తీవ్రం చేసుకోండి అని బాబా చెప్తున్నారు. బాబా సాకార మురళీలలో, అవ్యక్త మురళీలలో శక్తుల గురించి అనేకసార్లు మనందరికీ తెలియచేశారు. ముఖ్యంగా మనం 7 రోజుల కోర్సు తీసుకుంటున్నప్పుడు అష్టశక్తులు అనేటటువంటి పాఠాన్ని కూడా మనం రాజయోగ సాధన ద్వారా అష్టశక్తుల యొక్క ప్రాప్తి అని మనం అర్థం చేసుకున్నాం. అయితే మనం కోర్సులో ఆ 8 శక్తులే విన్నాము, కానీ బాబా అనేక శక్తులను అవ్యక్త మురళీలలో వివరించారు. అందులో ఒక శక్తి అయిన పరిశీలన శక్తి గురించి బాప్దాదా ఏమని చెప్పారో, మనం దానికి ఏ విధంగా సాధన చేయాలో ఈ అవ్యక్త సాధనలు మనం ప్రయత్నం చేస్తాం. అయితే బాబా చెప్పిన అనేక శక్తులలో ఒక ముఖ్యమైన విచిత్రమైన శక్తి ఈ పరిశీలన శక్తి. ఎందుకు విచిత్రమైన శక్తి అనబడిందంటే, శక్తులలో కొన్ని శక్తులు స్వయానికి మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎదుర్కొనే శక్తి, సహనశీలన శక్తి, ఇటువంటివి. ఈ ఎదుర్కొనే శక్తిని ఎప్పుడు కూడా బ్రాహ్మణ పరివారం మీద కానీ లౌకిక పరివారం మీద కానీ ఉపయోగించకూడదు అని బాబా చాలాసార్లు చెప్పారు. అదేవిధంగా ఈ పరిశీలన శక్తి అనేది ఒక విచిత్రమైన శక్తి. ఎందుకంటే ఈ పరిశీలన శక్తిని ముందు స్వయానికి స్వయమే మన మీదే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇతరులను పరిశీలించే విషయం అనేది లేదు. ఇతరులను పరిశీలించడం మొదలు పెడితే అది పరచింతన అయిపోతుంది, స్వచింతనలోకి రాదు. కాబట్టి ఈ పరిశీలన శక్తిని ఏ విధంగా తీవ్రం చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా వాడాలి, దీన్ని ఏ విధంగా మనం సాధన చేసి పొందాలి. అసలు పరిశీలన శక్తి అంటే ఒక విధంగా పరి అంటే దేవత లేదా ఫరిస్తా, శీలన అంటే శీలము అంటే క్యారెక్టర్, వ్యక్తిత్వము లేదా పవిత్రత అనే శబ్దార్థాలు వస్తాయి. అంటే ఈ శక్తి ద్వారా పవిత్రత అనేది వస్తుంది, పవిత్రత అనేది పెరుగుతుంది. పవిత్రత ద్వారా మనం దేవతలుగా, ఫరిస్తాలుగా, దేవతలుగా అవుతాం. అంతేకాకుండా ఈ శక్తిని కేవలం స్వయానికి స్వయమే బాగా ఉపయోగించుకోవాలి, కానీ ఇతరులను పరిశీలించే ప్రయత్నం మాత్రం చేయకూడదు. మనలో ఎంతగా పరిశీలన శక్తి తీవ్రం అవుతుందో, అంటే జస్ట్ లైక్ స్కానింగ్ చేసుకోవటం, అంతగా పరివర్తన అనేది జరుగుతుంది. స్వయానికి స్వయం స్కాన్ చేసుకుంటూ ఉండాలి, పరిశీలించుకుంటూ ఉండాలి. మనం ఎంతెంతగా పరిశీలించుకుంటూ ఉంటామో అంతంతగా స్వయంలో పరివర్తన జరుగుతూ ఉంటుంది. మరి బాబా చెప్పిన అనేక స్లోగన్లో ఒక స్లోగన్ ఏంటి? స్వయం పరివర్తనయే విశ్వ పరివర్తన. ప్రతిరోజు మురళిలో ఒక స్లోగన్ వస్తుంది. అందులో ఒక స్లోగన్ బాబా చెప్తూ ఉంటారు మనకి.
స్వయం పరివర్తనయే విశ్వ పరివర్తన. ఎందుకు స్వయం పరివర్తన విశ్వ పరివర్తన అయ్యింది? నేను మారితే ఇతరులు మారుతారు. ఇతరులు అంటే విశ్వం. నేను మారితే ప్రకృతి మారుతుంది. నేను మారితే పరులు మారుతారు. నేను మారితే విశ్వం మారుతుంది. ఇక్కడ నేను అంటే ఆత్మ. ఆత్మ అంటే మనసు, బుద్ధి, సంస్కారం. మనసు పరివర్తన అవ్వాలి, బుద్ధి పరివర్తన అవ్వాలి, సంస్కారం పరివర్తన అవ్వాలి. పరివర్తన అవ్వాలి అంటే మారిపోవడం కాదు, ఏదైతే యథార్థం ఉందో దానిలోకి వెళ్ళడం. మనకి డ్రామాలో సగం సమయం నుండి అయథార్థం మిక్స్ అయిపోయింది ఆత్మలో. ఆ యథార్థాన్ని అంటే లేని దానిని క్లీన్ చేసుకోవడమే పరివర్తన. బాబా అంటారు కదా, స్వమానంలో ఉండండి అని. మీరు మహానాత్మలు, విశ్వానికి కంటిపాపలు, మీరు దాతలు. నేను దాతేంటి, నేను కంటిపాపనేంటి అని మనం అనుకోవచ్చు. కానీ బాబా అక్కడ ఉన్నది రియల్గా వాస్తవంగా ఉన్నదే చెప్తున్నారు. సాకార మురళిలో ఎక్కువగా ఈ ఉదాహరణ బాబా ఇస్తారు. ఒక వ్యక్తిని ఆవు అనుకోమని చెప్తే అతను ఆవుని అనుకుంటూ అభ్యాసం చేస్తారు. ఒకరోజు ఈ కిటికీలోంచి వెళ్ళంటే నేను ఆవును కదా ఎలా వెళ్ళగలను అంటారు. అంటే అక్కడ అది అతను ఆవు కాదు, అయథార్థం. కానీ అతను అనుకున్నాడు, అలా ఫీల్ అయ్యాడు, అనుభూతి చేసుకున్నాడు. కానీ ఇక్కడ బాబా చెప్పేది రియల్. మనము అలా ఉండేవాళ్ళం, మహానాత్మలుగా ఉండేవాళ్ళం, విశ్వానికి కంటిపాపలుగా ఉండేవాళ్ళం. కాబట్టి ఆ విధంగా తిరిగి తయారు చేయడానికే బాబా వచ్చారు అని మనందరికీ తెలుసు. అందుకే వచ్చాను అని కూడా బాబా చెప్తారు. కాబట్టి స్వయం అంటే ఆత్మ పరివర్తనయే విశ్వ పరివర్తన. ఎందుకంటే స్వయం ఆత్మశక్తి పెరిగిందనుకోండి, విశ్వాన్ని అంటే ప్రకృతిని పరివర్తన చేసే అఖండ శక్తి, యోగ బలం, యోగ శక్తి మనకు లభిస్తుంది. చూడండి, అవ్యక్త మురళిలోని అన్ని పాయింట్లు కూడా చాలా పవర్ఫుల్, ఏది తీసేయడానికి ఉండదు. ఒక్కసారి గనక మీరు ఒక్క సెకండ్లో అశరీరి అభ్యాసం చేస్తే చాలు, విశ్వానికి మీరు సాకాశ ఇచ్చినట్లే. అంటే ఆ స్థితిలో ఉంటే చాలు, మనం ఆటోమేటిక్గా ప్రాసెస్, ఆ విధి విధానాలన్నీ జరిగిపోతాయి అంటారు బాబా. కాబట్టి మన స్వయానికి స్వయం శక్తిని పెంచుకోవాలి, ఆత్మిక శక్తిని, యోగ బలాన్ని పెంచుకోవాలి. బాప్దాదా చెప్తారు, ప్రతి క్షణం పరిశీలన చేసుకునేవారు నిరంతరం యోగ స్థితిలో ఉండగలరు. ఇది చాలా సహజ యోగము అంటాం. మళ్ళీ స్మృతి నిలబడడం చాలా కష్టం. స్వర్గంలోకి వెళ్ళడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత ఈజీ కాదు అంటారు బాబా. కాబట్టి ప్రతి క్షణం అంతిమ సమయం వరకు మనం నిరంతరం ప్రతి క్షణం పరిశీలించుకుంటూ ఉండాలి. అటువంటప్పుడు మనం నిరంతర యోగ స్థితిలో ఉండగలము. కనుక మనం ఈ పరిశీలన శక్తిని ఏ విధంగా ఉపయోగించాలి? బాబా అంటారు, పరిశీలన శక్తిని ఎలా ఉపయోగించాలి అంటే, మీ ప్రతి ఒక్క సంకల్పం
ఆలోచన, మాటను, కర్మ, సంబంధాలు, వ్యవహారాలను పరిశీలించుకునే అభ్యాసం చెయ్యండి. బయట ప్రపంచంలో అయితే ఒక వస్తువుని కావచ్చు, ఏదో ఒక పుస్తకాన్ని కావచ్చు కాపీ చేయాలంటే కాపీ రైట్స్ ఉంటాయి. కానీ అలౌకిక ప్రపంచంలో మనందరికీ బాబా ఉచితంగా కాపీ రైట్లు ఇచ్చారు. ఇందులో భేదభావాలు ఏమీ లేవు బాబాకి. అందరికీ ఒకటే రైట్, ఫాలో ఫాదర్, తండ్రిని అనగా బ్రహ్మ బాబాని అనుసరించండి. నేను చేసే సంకల్పం బ్రహ్మబాబా చేసినట్లుందా? బ్రహ్మబాబా ఈ విధంగానే చేసేవారా? నేను ఏం ఆలోచిస్తున్నాను, ఇలా బ్రహ్మబాబా ఆలోచించారా? నేను ఏం మాట్లాడుతున్నాను, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాను, నా మాటలు ఎలా ఉంటున్నాయి, బ్రహ్మబాబా ఎప్పుడైనా ఇలా మాట్లాడేవారా? నేను చేసే కర్మలు ఎలా ఉన్నాయి, నా కర్మలు గుణదానం చేస్తున్నాయా? బ్రహ్మబాబా వలె కర్మలు ఉన్నాయా? ఉదాహరణకి మనం సేవ చేసి హోదా కోరుకోవచ్చు, ఒక స్టేటస్ కోరుకోవచ్చు ఉదాహరణకి. కానీ బ్రహ్మబాబా ఎప్పుడైనా ఒక్క సెకండ్ కూడా టైం తీసుకోకుండా సర్వస్వ సమర్పణ, సర్వస్వ త్యాగం చేసి సమర్పితం చేసేసారు. ఆ తర్వాత ఎప్పుడైనా నేను ఇలా చేసేనే, ఇది నాదే కదా అనుకున్నారు ఎప్పుడైనా బ్రహ్మబాబా? బ్రహ్మబాబా కర్మలు అలా ఉండేయా ఎప్పుడైనా? నేను ఇంత ఇచ్చాను, ఇంత ట్రస్ట్కి చేశాను కదా, ఓం మండలికి నేనే కదా వీళ్ళు చేశాను, మరి నేను ఈ పనులు చేయడం ఏంటని అనుకున్నారా? చూడండి, ఇంటర్నెట్లో చూస్తే బ్రహ్మబాబా మొక్కలు నాటుతున్నట్లు, మా అమ్మ మొక్కలకి నీళ్లు పోస్తున్నట్లు, కానీ వాళ్ళు యజ్ఞ సేవ చేస్తున్నట్లు ఫొటోస్ ఉంటాయి. అందరూ భోజనం చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మబాబా మా అమ్మ భోజనం చేసేవారని యజ్ఞ చరిత్రలో మనందరం విన్నాం. బ్రహ్మబాబా పేడతో పిడకలు చేసినట్లుగా కూడా మనం విన్నాం. ఎక్కడ వజ్రాల వ్యాపారి, ఎక్కడ పేడతో పిడకలు చేసి తయారు చేసే కర్మ చేయటం. చూడండి, ఈ విధంగా పరిశీలన శక్తిని బాబా ముందే చెప్పారు, స్వయానికి స్వయమే ఉపయోగించుకోవాలి, ఈ శక్తిని ప్రయోగించుకోవాలి. నా సంకల్పం ఆలోచన వేరు. మళ్ళీ సంకల్పం అంటే నేను ఆత్మను చేస్తున్నాను. ఇప్పుడు సంకల్పం, ఆలోచనలు అంటే వస్తున్నాయి, లోపల నుండి వచ్చేస్తున్నాయి అంటే అది వెనకటి 63 జన్మల కర్మలకు సంబంధించి ఉండొచ్చు, లేదంటే వర్తమాన సమయంలో మనం చేసిన సాంగత్యాల వలన కావచ్చు. సముద్రంలో కెరటం ఒకటి ఇలా వస్తుంది ముందుకి, తర్వాత రెండోది వెనక్కి వెళ్తుంది కదా. అలాగే మనకి ఒక వ్యర్థ ఆలోచనే రావచ్చు, చెడు ఆలోచనే రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక శుభ సంకల్పం, ఒక శుద్ధ సంకల్పం, ఒక శ్రేష్ఠ సంకల్పం చేసి ఆ వ్యర్థ ఆలోచనని అంతటితో సమాప్తం చేసేయాలి. అసలు బాబా అంటారు, సంకల్పంలోనే వ్యర్థం లేకపోతే ఇక మాటలో ఎక్కడి నుండి వస్తుంది, కర్మలలో ఎక్కడికి వస్తుంది? విత్తనమే కరెక్ట్గా ఉంటే చెట్టు ఎందుకు కరెక్ట్గా ఉండదు, మంచిగా ఉండదు? కాబట్టి మనం ఈ అవ్యక్త సాధన ఎలా చేయాలి అంటే, ముందు మన సంకల్పాలని, ఎవరైనా సరే మనం ఒక రోజంతా మన సంకల్పాలు ఎలా ఉన్నాయి, దీనికోసం ఎక్కువ కష్టపడకుండానే సహజంగానే బాబా మనకి ఒక అవకాశం ఇచ్చారు. స్వమానంలో స్థితులు అవ్వండి. స్వమానం అంటే 108 సార్లు రాయాలని 108 గళ్ళు గీసేసి గబగబా బస్సు వచ్చే టైం అయిపోయింది, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే వ్యాపారం టైం అయిపోయింది, లేకపోతే వంట చేసే టైం అయిపోయింది, ఇలా
108 గడులు లైన్స్ వేసేసి రాసేయడం కాదు కదా. స్వమానం అంటే అది ప్రీతిగా ఆ స్థితిలో హృదయపూర్వకంగా కూర్చోవడం, సెట్ అయిపోవటం స్వమానం అంటే. కాబట్టి మన స్వమానానుసారంగా ఆటోమేటిక్గా మళ్ళీ సంకల్పాలు జనరేట్ అయిపోతూ ఉంటాయి, అజాపంలాగా. కాబట్టి నా సంకల్పం ఎలా ఉంది చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. నా ఆలోచనలు ఎలా వస్తున్నాయి వాటిని పరిశీలించుకుందాం. నా మాటలు ఎలా ఉంటున్నాయి, బాబా సెంటర్లో ఉన్నప్పుడు, మురళి వింటున్నప్పుడు, బాబా సేవ చేస్తున్నప్పుడు, బాబా సెంటర్ నుండి బయటకు వచ్చేసాక ఎలా ఉంటున్నాయి. ఉదయం అమృతవేళ సైలెన్స్, మురళి వినేటప్పుడు వరకు సైలెన్స్. ఉదయం 8 వరకు ఓకే, 8 తర్వాత ఇక ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర ఉంటున్నప్పుడు, ఆ తర్వాత ఆఫీస్కి, ఉద్యోగ, వ్యాపారం, వ్యవసాయాలకి ఇలా వెళ్ళిపోయినప్పుడు, కర్మయోగంలోకి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు నా మాటలు ఎలా ఉంటున్నాయి, అప్పుడు నా కర్మలు ఎలా ఉంటున్నాయి. బ్రాహ్మణాత్మల్లో లెక్కాచారం క్లియర్ అవ్వడం అది వేరే. తర్వాత స్వయానికి స్వయం పరిశీలించుకోవడం ఇప్పుడు. కాబట్టి నా కర్మలు ఎలా ఉంటున్నాయి, నా సంబంధాలు, ఇతరులతో వ్యవహరించే ప్రవర్తన ఎలా ఉంటుంది చెక్ చేసుకోవాలి. ప్రవర్తించేస్తాం, చెక్ చేసుకుని మళ్ళీ దాన్ని పరివర్తన చేసుకోవాలి. ఈరోజు ఏదో అయిపోయింది, ఇంకా రేపు మళ్ళీ ఈ విధంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. మనందరికీ తెలుసు కదా, మమ్మ డే వస్తే, జూన్ వస్తే ఇవన్నీ కొటేషన్స్ రిపీట్ అవుతాయి. మమ్మ పురుషార్థం ఎలా చేసేవారంటే, ఒక్కసారి బాబా చెప్తే ఇంకొకసారి చెప్పించుకునేవారు కాదు, ఒకసారి చేసిన తప్పు మరొకసారి చేసేవారు కాదు. ఇది సతోప్రధాన పురుషార్థం అని మనం చాలా వింటూ వచ్చాము. కాబట్టి మన సంబంధాలు, మన వ్యవహారాలు ఇవన్నీ మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆత్మ మనలోనే సంస్కారం నిండుతుంది, దాని ద్వారా ప్రారంధం లభిస్తుంది తప్ప ఇతరులను పరిశీలిస్తూ, ఇతరుల గురించి ఆరాలు తీస్తూ, ఇతరుల మీద నిఘా పెట్టు తెలుసుకుంటే ఏమొస్తుంది, శక్తి, సంకల్పం అన్నీ వృధా అయిపోతాయి. ఇటువంటి అభ్యాసం నిరంతరం చేస్తే కనుక తప్పకుండా బాబా మెడలో, ఆ మాలలో మణిగా అవుతాము. కాబట్టి బాబా మెడలో, మాలలో మణిగా అవ్వాలి అంటే నేను బాబా మెడలో మణిగా అవ్వాలి అని ఒక దృఢ సంకల్పం, ఒక శుద్ధ సంకల్పం చేసుకున్నామంటే ఏం చేయాలి, అప్పుడు సంకల్పం నుండి సంబంధ వ్యవహారాల వరకు పరిశీలించుకుంటూ ఉండాలి. నేను ఇలా ఉన్నానా లేదా. మరి ఎందుకండి తత్వవేత్తలు, యోగులు హిమాలయాలకు వెళ్ళిపోయి చేయటం వాళ్ళు సాధన, వాళ్ళ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కదా అంటే స్వయానికి స్వయం అన్నమాట. ఫస్ట్ నేను ఎలా, అది ఓకే, అది నివృత్తి మార్గం, కానీ స్వయానికి స్వయం. ఇక్కడ బాబా మనల్ని కుటుంబంలోనే ఉండి, ప్రవృత్తి మార్గంలో ఉండి ఈ పరిశీలన చేసుకోమంటున్నారు. ఉదాహరణకి సాకార బాబా ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కర్మేంద్రియాల కచేరీ చేసేవారు, పరిశీలించుకునేవారు. తెలుసు కదా. ఒకసారి బాబా వ్యక్తమైన తర్వాత డైరీ అక్కడ ఉండి ఒక పెద్ద సెల్ఫ్ బాగు చేస్తుంటుంటే ఆ డైరీ దొరికింది. ఆ డైరీలో చూస్తే ఏముంది, ఆ డైరీ నిండా రాధా ఆత్మ, కిషోర్ ఆత్మ, ఈ లక్ష్మి ఒక ఆత్మ అంటే రాసుకునేవారు అన్నమాట. బ్రహ్మబాబా యుగాలు మాత, ఆమె ఒక ఆత్మ, యశోదామాత, ఆమె యశోద ఆత్మ. ఇట్లా అంటే చూడండి, అంత సమర్పణ చేసేసి నువ్వే విష్ణువుగా, నారాయణుడుగా అవుతావని స్వయం భగవంతుడే చెప్పినా కూడా
ఏ రోజైనా బాబా పురుషార్థంలో వెనకడుగు వేసినట్లు చూసామా? విన్నామా? లేదు. సో అదేవిధంగా మనం కూడా రాత్రి నిద్రించే ముందు తప్పకుండా కనీసం తక్కువలో తక్కువ 10 నిమిషాలు, ఎక్కువలో ఎక్కువ అరగంట బాబా ముందు కూర్చొని ఆ రోజంతటి వ్యవహారాలను మనం సెల్ఫ్ చెకింగ్, స్వయం పరిశీలించుకుంటూ బాబాకి చెప్పాలి. కర్మేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, అలాగే జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారం, ఈ రోజంతటిలో ఈ ఇంద్రియాలు ఏ విధంగా ఉన్నాయి, శ్రీమతానుసారం నడిచాయా చెక్ చేసుకుని దాని తాలూకా రిజల్ట్ బాబాకు చెప్పి, బాబాకు గుడ్ నైట్ చెప్పి బాబా ఒడిలో నిద్రించాలి. అప్పుడు ఆ నిద్ర యోగ నిద్రలోకి పరివర్తన అయిపోతుంది. వికారీ స్వప్నాలు కూడా ఆగిపోతాయి. దైవీ సాక్షాత్కారాల స్వప్నాలు వస్తాయి. కాబట్టి పరిశీలన శక్తిలో మనం ఒక్కరోజు చూసుకోవాలి. ఆ రోజు రాత్రి నిద్రించే ముందు ఒక్కసారి పరిశీలించుకోవాలి. అమృత వేళ నుండి రాత్రి నిద్రించే వరకు నా సంకల్పం, ఆలోచన, మాట, కర్మ, సంబంధాలు, వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి. కనుక కర్మేంద్రియాల కచేరీ తప్పనిసరిగా చేసుకోవాలి. పరిశీలన శక్తికి ఒక గీటు రాయి అనుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ఒకసారి అన్నీ స్కాన్ చేసుకుని ఆ రిపోర్ట్ని బాబాకి అప్పచెప్పియాలి. మనసును తేలిక చేసి బాబా ఒడిలో నిద్రించాలి. మరి బాబా చెప్తారు, ఈ పరిశీలించే అభ్యాసాన్ని చిన్న విషయంగా భావించకండి, దీని ద్వారా కూడా నెంబర్ లభిస్తుంది అంటున్నారు బాబా. అయితే మరి పరిశీలించే శక్తికి ముఖ్య సాధనం ఏంటి అంటే ఆత్మిక స్థితి. చూడండి, బాబా మళ్ళీ నెమ్మదిగా ముఖ్య సాధనంలోకి తీసుకువెళ్ళారు. ఆత్మిక స్థితి, అవ్యక్త స్థితి. అంతేకాదు, ఎవరి బుద్ధిలో వ్యర్థ సంకల్పాలు నడవవో, ఎవరి బుద్ధి ఒక్క బాబా స్మృతిలో, ఒక్క బాబా కార్యంలో ఏకీరస స్థితిలో ఉంటుందో వారే యథార్థంగా పరిశీలించగలరు. దీనికే చెప్తారు చూడండి, రాధా రాధే, కృష్ణ కృష్ణ, ఎక్కడ చూసినా రాధే. వాళ్ళకి అభక్తి చేసే వాళ్ళకి. మరి మనకి ఎక్కడ చూసినా బాబా కనిపిస్తున్నారా? ఎక్కడ చూసినా బాబా జ్ఞానం ఉంటుందా మనకి? అందులోంచి వంచితులం అయిపోతున్నామా అనేది పరిశీలించుకోవాలి. వీటికి ముఖ్య రహస్యం చెప్తున్నారు బాబా పరిశీలించుకోవడానికి. బుద్ధి యొక్క స్వచ్ఛత. బుద్ధి యొక్క స్వచ్ఛత అంటే బుద్ధిలో ఎటువంటి విషయాలను పెడుతున్నారు. బుద్ధిలోని జ్ఞానరత్నాలను నిండుగా పెట్టుకోండి అంటారు. ప్రతిరోజు మురళి వింటాం. అందులో ఈరోజు ఒక పాయింట్, రేపు ఒక పాయింట్, అలా మనం ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రోజుకి మననం చేస్తూ ఉంటే 30 రోజులకి 30 జ్ఞానరత్నాలు మన బుద్ధిలో నిండుగా ఉంటాయి, భర్పూరుగా సంపన్నంగా ఉంటాయి. మరి మాటి మాటికి శరీరం యొక్క ఆకర్షణలోకి వచ్చేస్తే బుద్ధి యొక్క స్వచ్ఛత ఉండదు. డ్రామానుసారంగా ఇప్పుడు డ్రామా చాలా సపోర్ట్, అందరూ మాస్కులు పెడుతున్నారు, సగం ముఖమే కనిపిస్తుంది కాబట్టి కొంత ఆకర్షణ అక్కడే కట్ అయిపోతుంది. మరి నిర్ణయాశక్తి అంటే యథార్థంగా నిర్ణయం తీసుకోవడంలో ఓడిపోవడానికి కూడా ముఖ్య కారణం ఈ బుద్ధి యొక్క స్వచ్ఛత లేకపోవడమే. చూడండి, రోజంతట్లో ఒక్క బాబా స్మృతి మానేసి అనేక వైపులకు బుద్ధి వెళ్ళిపోతే ఆ బుద్ధి బలహీనం అయిపోతుంది, అలసట వచ్చేస్తుంది, బాబాతో యోగం కుదరదు. అయితే బాబా ఏమంటారు, కల్పకృతం చేశారు కదా పిల్లలు, గీత మీద గీత రాయలేరా? అక్షరాభ్యాసం చేసినప్పుడు వాళ్ళు ఏబిసిడీలు రాస్తారు కదా, దాని మీదే దిద్దమంటారు, ఆ మాత్రం చేయలేరా అంటారు బాబా. బుద్ధి స్వచ్ఛంగా ఉంటే మీరు గారడీ చేసిన వారు అవుతారు, గారడీ వాళ్ళ వల్లే అవుతారు, ఇంద్రజాలికుల వల్లే అవుతారు అంటున్నారు. మహామంత్రం గుర్తుంటే గారడీ సమానంగా కార్యం జరిగిపోతుంది. మన్మనాభవ మహామంత్రం. మీ మనసును నాయందే లగ్నం చేసి ఉంచండి. ఒక్కసారి ఆలోచించండి, మనం ఈ పరిశీలన శక్తితో, ఆత్మిక స్థితితో
బాబా చెప్పినట్లు గారడి చేసేవారిగా అయితే అలా అవ్వామనుకోండి, మనం అయ్యామనుకోండి, వీరెవరు ఎక్కడి నుండి వచ్చారనే ధ్వని వ్యాపిస్తుందంట. ఇంకా ప్లస్ బాబా చెప్తున్నారు, పిల్లలు మీరందరూ మస్తకమణినే చూస్తూ ఉండే అభ్యాసం చెయ్యండి. అంటే ఈ అవ్యక్త సాధనలో 1 కర్మేంద్రియాల కచేరీ, 2 ఆత్మిక స్థితి లేదా అవ్యక్త స్థితి, 3 మస్తకమణిని చూసే అభ్యాసం చేయాలి. మస్తకమణిని చూసే అభ్యాసం ఉంటే దృష్టి, వృత్తి శుద్ధంగా సతోప్రధానంగా అయిపోతాయి అంటున్నారు బాబా. దృష్టి యొక్క చంచలతకు కూడా ముఖ్య కారణం మస్తకమణిని చూడకుండా శారీరక రూపాన్ని చూస్తున్నారు. శరీరం అంటే సర్పం అంటున్నారు బాబా. మరి సర్పాన్ని చూస్తే కాటు వేస్తుంది. మణిని చూస్తే, మణి అంటే ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపాన్ని చూస్తే బాప్దాదా మాలలో మణిగా అయిపోతారు. కాబట్టి 1 ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కర్మేంద్రియాల కచేరీ, రోజంతా ఆత్మిక స్థితి లేదా అవ్యక్త స్థితి, 3వది ఎవరు కనబడినా సరే మస్తకమణినే చూస్తాను, మస్తకమణిని చూస్తూనే మాట్లాడతాను, మస్తకమణిని చూస్తూనే వ్యవహారం చేస్తాను. ఇలా మనము ఈరోజు లేదా రేపటికి అమృత వేళలో ఈ విధంగా స్వయానికి స్వయమే ప్రతిజ్ఞ చేసుకోవాలి. బాబా, నేను మీ మెడలో మాలలో మణిగా అవ్వుతాను. ప్రతిరోజు చెక్ చేసుకుంటాను, పరిశీలించుకుని పరివర్తన అవుతాను. నేను మారి విశ్వాన్ని మారుస్తాను, ప్రకృతిని మారుస్తాను. మస్తకమణినే చూస్తాను, నేను మణిగా అవుతాను, అందరి మణిని చూస్తాను, సర్వులను మణి స్వరూపంగా చూస్తాను, మీ మాలలో మణిగా అవుతాను అని ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. ఇది ఈరోజు అవ్యక్త సాధన అనే కార్యక్రమంలో పరిశీలన శక్తి గురించి అర్థం చేసుకుందాం. అదేవిధంగా ధైర్యం చేసి బాబా సహాయంతో పురుషార్థం చేద్దాం. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్త సాధనలు అనే కార్యక్రమం